మన రైతు భరోసాకు సంబంధించి 15,000 అని చెప్పేసి 12,000 ప్రకటించారు అని చెప్పేసి మనం చూస్తున్నాం వార్తలు కూడా. సో ఆయన ముఖ్యమంత్రి కూడా ప్రకటించారు. సో మరి అదంతా డైవర్షన్ కోసమే ఈ కేటీఆర్ మీద ఈ హడావుడి ఇదంతా జరుగుతుందంటారా, లేకపోతే నిజంగానే ఇందులో అంత స్టఫ్ ఉంది కాబట్టి కేసులో ఈ ఏసీబీ దూకుడని అనుకో? ఓకే, ఒకవేళ స్టఫ్ ఉంటే సంవత్సర కాలం ఏం బీకెళ్ళి గడిబీకెళ్ళ సంవత్సర కాలం మీరు ఏం చేశారు? మీ చేతిలో ఏసీబీ ఉంది, మీ చేతిలో పోలీసులు ఉన్నారు, మీ చేతిలో పవర్ ఉంది కదా. మరి ఏడాది పాటు మీరు డాక్యుమెంట్లు చూసుకుంటూనే ఉన్నారా? నిజంగా అందులో ఏమైనా అవినీతి జరిగి ఉంటే వెంబడే మీరు కేసు పెట్టి అరెస్ట్ చేయాల్సింది. ఈ రోజు ఎందుకు చేస్తున్నారు అంటే స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలకు చెప్పుకోవడానికి ఏం లేదు, ముఖం చూపెట్టుకోవడానికి కూడా భయపడుతున్నారు. రాబోయేటువంటి రోజుల్లో వీళ్ళు హెల్మెట్లు పెట్టుకొని తిరిగేటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి హామీల సంగతి ఏంది అని చెప్పి ఈరోజు చిన్న పిల్లగాని నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. వీళ్ళకి చిన్న పిల్లలకేమో ఒకటి కార్డు ఇస్తామన్నారు, వృద్ధులకేమో పెన్షన్ ఇస్తామన్నారు. ఈ మధ్య ఏజ్ల వాళ్ళకి ఒక్కొక్కరికి ఒకటి, ఎవరికేమో ఉద్యోగం ఇస్తామన్నారు, ఎవరికి కళ్యాణ లక్ష్మి ఇస్తామన్నారు. ఇక పెళ్లి కావాల్సినటువంటి వాళ్ళకేమో సారీ కిట్లు, న్యూట్రిషన్ కిట్లు, కేసీఆర్ కిట్లు, తర్వాత స్కూటీలు, తర్వాత రైతు బంధు, 420 హామీలు ఇచ్చారు. అట్లా చాలా హామీలు ఇచ్చిండు. కాబట్టి ప్రజల దగ్గరికి పోవడానికి ముఖం లేదు. ఇటువంటి పరిస్థితులు ఏం చేయాలి? ఏం చేస్తే ఇక కేటీఆర్ని అడ్డం తొలగించుకుంటే సరిపోతుంది, ఎట్నో అట్లా మనం విన్ కావచ్చు అనేటువంటి కుట్ర చేసి ఈ రకమైనటువంటి కేసులు పెడుతున్నారు. ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద 10,000 కేసులు అయినాయి. ఇప్పటికి అధికారం 10,000 కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 10,000 కేసులు. వాళ్ళు పాలన మీద దృష్టి ఎక్కడ పెడుతున్నారండి? ప్రతీకారం మీదే దృష్టి పెడుతున్నారు. వాళ్ళు ప్రజాపాలన అనుకుంటున్నారు, కానీ పసలేని పాలనగా తయారైపోయింది. ప్రతీకార పాలనగా, పైశాచిక పాలనగా తయారైపోయింది. కార్యకర్తల మీద కేసులు పెడుతున్నారు. అయితే మాత్రం వెనక్కి తగ్గిలా. లగచర్ల విషయంలో తెగించి కొట్లాడితేనే నువ్వు వెనక్కి తీసుకున్నావు. హైడ్రా విషయంలో మేము తెగించి కొట్లాడితేనే ఈరోజు పేద ప్రజలు కొంత రిలీఫ్ దొరికింది. మూసి విషయంలో మేము తెగించి కొట్లాడితేనే నువ్వు ఇప్పుడు ఆపినవు వాటిని. జియో 46 విషయంలో, జియో 29 విషయంలో, గురుకుల విద్యార్థుల విషయంలో మేము కొట్లాడితే కదా నువ్వు స్టెప్స్ తీసుకుంటున్నది. జాబ్ క్యాలెండర్ విషయంలో మేము కొట్లాడితే కదా పనికిరాని ఒక జాబ్ క్యాలెండర్ అసెంబ్లీలో పెట్టింది. కాబట్టి ఈరోజు ప్రభుత్వాన్ని మేలుగొల్పుతున్నది బీఆర్ఎస్ పార్టీయే. కాబట్టి సంవత్సరం కాలంలో ఇంత ఘోరంగా అబాస్ పాలైనాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు అడ్డదొలగించుకోవాలని ఈరోజు కేసులు పెడుతున్నారు. కానీ దేశ చరిత్రలో మీరు ఎక్కడైనా చూడండి, కక్షపూరితంగా వ్యవహరించినటువంటి ప్రభుత్వాలు ఎక్కడ కూడా ఎక్కువ కాలం పాటు వాళ్ళు మనుగడ సాగించలేకపోయారు. ఆంధ్రాలో ఏం జరిగిందండి? ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెడితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఆయన. జగన్ ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఆయన జైల్లో పెట్టాడు, ఆయన ముఖ్యమంత్రి ఆయన. మొన్న హేమంత్ సోరెన్ ఏమైంది? జైల్లో పెడితే బంపర్ మెజార్టీతో గెలిచాను. కాబట్టి నిజాయితీగా ఉండాలి.